వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చండి సార్. ఎస్ఎస్సి సీజేలకు కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే టైర్ 1కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉందో ప్రతిరోజు అయితే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి కూడా అయితే మీకు రోజు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే వీడియో చూడకపోతే ముందు వీడియోలు అనేది ఒక్కొక్కటి కూడా కంప్లీట్ చేసి అలా ప్రతిరోజు చూడడం వల్ల మీకు ఒక అనాలిసిస్ అయితే అవ్వడం జరుగుతుందండి. CBT 1 అనేది క్లియర్ చేయగలరు, దాన్ని టైర్ 1 కూడా అంటారు. ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క వీడియోలో మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. సక్సెస్ అయితే సాధిస్తారు. రైట్. కంటెంట్ స్టార్ట్ చేద్దాం. మరి ఇక్కడ ముందుగా మన యొక్క కోర్సే చూడండి. ఇక్కడ సీజీలకు సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2 ఏదైతే ఉందో బెస్ట్ కోర్స్ అయితే అందించడం జరుగుతూ ఉందండి. దీంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్. మీకు ఈ రెండింటితో పాటుగా ఇది కూడా మనకి ఇంపార్టెంట్. కంప్యూటర్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంటే. దాన్ని కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతిరోజు అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ 1 lakh బిట్స్ కూడా మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏవైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి వరకు చదవాలనేసి ప్రతి ఒక్కటి వీడియో అయితే చేయడం జరుగుతూ ఉందండి. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఈరోజు అయితే ఏవైతే మనకు టైర్ 1లో అడుగుతూ ఉన్నాడో ఎక్కువగా రిపీటెడ్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉందండి. రిపీటెడ్గా ఏవి అడుగుతున్నాడో దాన్ని చెప్తా ఉన్నాం. ఓకేనా? రైట్. ఫస్ట్ చూడండి. సపోజ్ x ఈక్వల్స్ టు √2 ప్లస్ √3, y ఈక్వల్స్ టు √5 ప్లస్ √1 అండ్ z ఈక్వల్స్ టు √2 ప్లస్ 1. దెన్ ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని అడుగుతూ ఉన్నాడు. మరి దీన్ని ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయండి. ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ 3 ఇచ్చాడు XYZ. దీంట్లో ఏది కరెక్ట్ అంటే మరి దీన్ని ఎలా ఫైండ్ చేయాలి? మనం ఫస్ట్ దీన్ని x² y² z² ఫైండ్ చేద్దాం. x² అనేది ఫైండ్ చేసినట్లయితే √2 ప్లస్ √3 ఏమవుతుంది సార్? హోల్ స్క్వేర్ ఫైండ్ చేద్దాం. a² అంటే 2 ప్లస్ b² అంటే 3 ప్లస్ 2ab అంటే 2√6 అంటే 5 ప్లస్ 2√6 అయితే మన ఆన్సర్ అవుతుంది. ఇది దీని వాల్యూ. అండ్ y తీసుకుందాం సార్. y² ఈక్వల్స్ ఏమొస్తుందండి? y² కంపేర్ చేద్దాం. √5 ప్లస్ √1 హోల్ స్క్వేర్ ఫైండ్ చేస్తే సార్ a² ప్లస్ b² 2ab 2√5 దట్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 2√5. అండ్ z తీసుకున్నట్లయితే సార్ 2√2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ సార్. ఓకే. a² అంటే 2² అంటే 4 × 2 8 ప్లస్ b² ప్లస్ 2ab 2 × 2 4 1 4√2 దట్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 4√2. ఇలా వదిలేసేయండి, మొత్తం ఏం చేయొద్దు. ఓన్లీ దీంట్లో ఫస్ట్ నెంబర్లు కంపేర్ చేయండి సార్. ఫస్ట్ నెంబర్లు కంపేర్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. మరి పెద్దది ఏమవుతుందండి? పెద్దది వచ్చేసి z అవుతుంది. అంటే z అనేది పెద్ద నెంబర్ అయి ఉండాలి. z పెద్దది. z పెద్దది. ఇక్కడ x అనేది పెద్దది అన్నాడు, ఇక్కడ y అనేది పెద్దది అన్నాడు. ఈ రెండిట్లో నా ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ పెద్దది ఎవరండి? y. అంటే z తర్వాత y ఉంది, z తర్వాత x ఉంది. అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవునా? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చేయాలంతే. మొత్తాన్ని ఎప్పుడైనా సరే సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం సరిపోదు. అదేవిధంగా ఏది మనం ఎక్కువగా చూడాల్సినటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. ద బడ్జెట్ ఫర్ ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఆల్ లొకేటెడ్ ల్యాండ్ ఎక్విజిషన్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ లేబర్ ఇన్ ద రేషియో 5:3:2 డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ acquisition rose by 5%, building material rose by 10% and labor by 20%. What is the percentage change in the total project అని అడుగుతూ ఉన్నాడు. ఓకే. ఇలా ఒక సామాగ్రి ఉందంట, వాటిని 5:3:2 నిష్పత్తిలో కేటాయించబడింది. అయితే ఈ సేకరణలో ఏమన్నాడంటే 5% పెరిగిందంట. అండ్ సామగ్రి 10%, కార్మికులు 20%. అయితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఎంత శాతం అని అడుగుతాం. దీన్ని ఎలా చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి రేషియో చూడండి సార్. 5:3:2
2. సో దీన్ని 100గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, సో ఫస్ట్ ఏం పెరిగింది? 5% పెరిగిందంటే పాజిటివ్. సో 5% పాజిటివ్. నెక్స్ట్ 10% పాజిటివ్. నెక్స్ట్ 20% పడిపోయింది అంటే డిగ్రీస్ నెగిటివ్. ఓకే రైట్. సో 5 5 25 ప్లస్ 10 3 30 మైనస్ 40. టోటల్ ఏంటండి 5 + 3 + 2 10. సో ఓవరాల్గా కంపేర్ చేస్తే 55/40 అంటే 15/10 అండి. అంటే పాజిటివ్ వచ్చింది అంటే నాకు ఇంక్రీజ్ రావాలి. పాజిటివ్ వచ్చిందంటే ఇంక్రీజ్ రావాలి. ఇక్కడ డిక్రీజ్ ఉందండి. సో ఇక్కడ డిక్రీజ్ ఉందండి, ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్. మరి ఇక్కడ కంపేర్ చేస్తే ఎంత సార్ అంటే 1.5 అనేది ఇంక్రీజ్ అంది. మరి ఇక్కడ 1.0 ఉంది. సో 1.5 అనేది ఇంక్రీజు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. సో బట్ అవే రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు. ఇవాల్యుయేట్ 6 - 2/3 డివైడెడ్ బై 1/6 + 1/2 ఇంటూ 1 - 1/3. సో దీన్ని ఏ విధంగా చేయాలి చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఈ కంప్లీట్గా దీన్ని కంప్లీట్ చేయాలండి. దీన్ని కంప్లీట్ చేస్తే ఏమొస్తుందండి? సో 3 1 3 అంటే దీని వాల్యూ 2/3 అండి. ఓకేనా? సో 2/3 అంటే 2 2 క్యాన్సల్ అయిపోతే సో దీని వాల్యూ మొత్తం ఏంటి సార్ అంటే 1/3. 1/3. సో 1/6 + 1/3 ఏమొస్తుంది సార్? ఓకే చూద్దామా? సరే 1/6 + 1/3. సో ఎల్సిఎం అనేది 6. సో 1 + 3 2 అంటే 2 అంటే ఎంత సార్? 3/6. సో 3/6 అంటే ఎంత సార్? 1/2. 1/2 అంటే దీని వాల్యూ మొత్తం ఇక్కడ 1/2 అండి. సార్ ఇదేమవుతుంది మరి? 2/3 డివైడెడ్ బై 1/2. 1/2. సో మరి ఇక్కడ డివిజిబుల్ అంటే దీన్ని క్యాన్సిల్ చేసి మనం ఏం చేయొచ్చు? ఇంటూ 2/1గా కన్సిడర్ చేయొచ్చు కదా. సో 4/3. నెక్స్ట్ ఏముంది సార్? ఇక్కడ 6. 6 - 4/3. సార్ 3లో 18 - 4 అంటే సార్ 14/3 అండి. సో 14/3 ఆప్షన్ ఏ ఉంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. సో వన్ మోర్ చూద్దాం సార్. X, Y and Z invested 25,000, 35,000 and 40,000 respectively in a business. If the profit at the end of the year was 30,000, final Y share X Y. ఓకే సో ఫైనల్ Y ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో సింపుల్ అండి. ఫస్ట్ మనకు Y అడిగాడు. సో Y కావాలంటే వాటి యొక్క రేషియోని ఫైండ్ చేయాలి. సో ఇచ్చినటువంటి వాల్యూస్ అన్ని 3 zeros కామన్గా ఉన్నాయి కాబట్టి సో జీరోస్ అనేవి పక్కన పెట్టేద్దాం. సో మరి రైట్. సో ఇక్కడ ఏముంది సార్? 25:35:40. ఇది X, Y అండ్ Z. సో వీటి యొక్క రేషియో ఫైండ్ చేయొచ్చు కదా సార్ అంటే ఎస్. సో 5 5 25, 5 7 5 8 సార్ 5:7:8. సో టోటల్ ఇచ్చాడండి. టోటల్ ప్రాఫిట్ ఎంత సార్ అంటే 30,000. సో టోటల్ ఇదని 15 + 5 వచ్చేసి 20. సో 20 ప్రాఫిట్ ఈజ్ 30,000. ఓకే మరి నాకు ఎవరు కావాలి సార్ అంటే ఫైండ్ ద Y షేర్ అండి. Y ఎవరండి? 7 టేబుల్. 7 టేబుల్ ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా 7 టేబుల్ కట్ చేయాలి. సో 105 అవుతుంది. సో B అనేది అవ్వదు. సో 11 అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ సొల్యూషన్ అయితే సో 20 పార్ట్స్ అనేది 30,000. దెన్ 7 పార్ట్స్ ఈజ్ వాట్? సో 7/20 ఇంటూ 30,000. సో 0 0 క్యాన్సల్. 2 150. 15 105. సో జీరోస్. సో 10500. ఓకే రైట్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈజీ క్వశ్చన్స్ అండి. A and B started business by investing 48,000, 72,000 respectively. After 6 months, very important. So repeated question అండి. 6 months, A withdraw half of his capital while B increased his capital by 24,000 at the end of the year. The ended a total profit at 50,000. What is the B share అని అడిగాడు. సో దీన్ని ఎలా చేయాలి? సో ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ అనేది సేమ్ లేదండి. ఇక్కడ 6 months సమ్ టైమ్స్ అనేది సమ్ అమౌంట్ పెట్టి మళ్ళీ విత్డ్రా చేసుకోండి. ఇంకొక పర్సన్ అమౌంట్ అనేది ఇంక యాడ్ చేశాడు. ఇక్కడ ఒకసారి చూస్తే A అండ్ B తీసుకుందాం. సో ఏ అనే పర్సన్ ఇక్కడ
48,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అండ్ బి అనే పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎంత సార్ అంటే 72,000. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 6 months అంటే 48,000 కూడా 6 months పెట్టాడు కదా. ప్లస్ ఇప్పుడు ఏం చేశాడు, సగం తీసేసాడు అంట. మరి 48లో సగం ఎంత, 24ఏనా. సో 24,000 అనేది 6 months ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. నెక్స్ట్ మరి ఇక్కడ ఈడు కూడా 6 months ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంకొక 24,000 అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాడు. మరి 24 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 96,000 ఇంటూ 6 months. ఓకే, ఇప్పుడు రేషియో చూద్దామా. సో రేషియో ఫైండ్ చేయండి ఒకసారి. సో ప్రతి దాంట్లో కూడా 6 ఉంది కాబట్టి సో 6 తీసేసాం సార్. సో ప్రతి దాంట్లో 3 zeros ఉన్నాయి. సో ఇవి కూడా 3 zeros తీసేసాం. సో 12 ఏకం తీసుకుంటే సో 12 4ల 12 2ల 12 6ల 12 8ల. 2 ఏకం తీసుకుంటే 2 2ల 2 1ల 2 3ల 2 4ల. సో 2 + 1 is 3 parts and 3 + 4 is 7 parts. 3 parts and 7 parts. మరి మనకేం అడిగాడు సార్ అంటే, సో మనకేం అడిగాడు, వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ బి 7 parts. సో 26 అనేది 7తో కట్ అవుతుందా, అవ్వదు. 28 కట్ అవుతుంది. సో 38 ఆల్సో 35 ఎస్ 37 కూడా అవుతుంది. సో 36 అవుతుంది. సో 2 ఆప్షన్స్ అనేవి వచ్చాయి ఇక్కడ. అంటే మరి ఇక్కడ 3 parts and 7 parts. సో 10 parts వాల్యూ ఈజ్ 55,000. ఈచ్ పార్ట్ ఎంత, 5,500. మరి 7 parts ఏమవుతుంది, సో ఇంటూ 7ఏనా, దట్స్ ఇట్. సో 0 0 7 5 35. అంటే 2 zeros తర్వాత 5 ఉండాలి. సో 2 zeros తర్వాత 5 ఉండాలంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చేసినప్పుడు ప్రతి దాన్ని సొల్యూషన్ మెథడ్లో కాకుండా సో కొంచెం లాజిక్స్ అనేవి ఆలోచించాలండి. నెక్స్ట్ చూడండి. In a city, the current number of literature people is 25,000. If the number of literature males decreased by 5% and the number of literature females increased by 10%, the total literature population becomes 25,250. What is the present number of literature males in city అని అడుగుతా ఉన్నాడు. సో రైట్, సో వాడు ఆల్రెడీ 25,000 ఉండేది. సో ఇక్కడ ఎంత అయింది సార్ అంటే 25,250. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది, 1% అనేది పెరిగింది. అవునా, 1% పెరిగింది. మరి ఒకసారి చూడండి ఇక్కడ. సో మేల్స్ ఏమైంది సార్ అంటే తగ్గిందంట, అంటే -5%. సో ఫీమేల్స్ సార్, మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఫీమేల్స్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అయింది. సో మరి ఇక్కడ 1%. సో మిక్స్డ్ అండ్ రేషియో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఏమొస్తుంది సార్ అంటే, సో -1 వచ్చేసి -6 అండి. సో ఇక్కడ ఎంత సార్ అంటే 9 అండి. 3 3ల 3 2ల. సో 3:2. సో 5 parts వాల్యూ సో 25,000. సో ఈచ్ పార్ట్ వచ్చేసి 5,000. సో మేల్ అడిగాడు కాబట్టి 3 parts అంటే ఇంటూ 3. సో దట్ ఈక్వల్స్ టు 15,000. సో 15,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఎలిగేషన్లో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎలిగేషన్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. A and B together can complete a work in 12 days. B and C can complete a same work in 15 days. C and A can do it 20 days. In how many days can A alone complete the same job అని అడిగాడు. సో టైమ్ అండ్ వర్క్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో. సో ఇక్కడ సింగిల్ ఇవ్వకుండా డబుల్ అన్నాడు. సో ఇద్దరు పర్సన్లు. సో రైట్, ఫస్ట్ A + B ఎన్ని డేస్ చేశారు సార్ అంటే సో 12 days. అండ్ B + C కంపేర్ చేసుకుంటే సో B + C వచ్చేసి కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. సో C + C కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. సో మనకి ఏమి ఇచ్చినా సరే లెట్స్ కంప్లీట్ ద LCM ఓన్లీ. సో LCM is 60. సో 12 5 15 4 23. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్. సో ఎల్సిఎం అనేది మనకు అన్ని సింగిల్ వచ్చాయి. మరి ఇక్కడ అందరూ కూడా 2A ఉన్నాయి, 2Bs ఉన్నాయి, 2Cs ఉన్నాయి. మరి అప్పుడు టోటల్ వర్క్ కూడా ఏమవుతుంది సార్ అంటే డబుల్ అయిపోతుందండి. అంటే ఏలో అన్నాడు 120/120. టోటల్ ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఎన్రోల్ చేశారు అన్నారు అనుకోండి. సో టోటల్ వచ్చేసి వాళ్ళు 10 daysలో కంప్లీట్ చేస్తారు. సో
ముగ్గురు కలిసి వెళ్తే మరి అక్కడ ఏం అడిగాడంటే మనకు ఏ ఒక్కడు అడిగాడు. సో ఏ ఒక్కడు అడిగాడు కాబట్టి టోటల్ వర్క్ బై ఏ ప్లేస్లో ఉందండి. సో ఇక్కడ ఏ ఉంది, అగైన్ ఇక్కడ కూడా ఏ ఉంది. అంటే సో 5 and 3. సో 5 + 3 ఎంత సార్ 8. ఏ లేనటువంటి నెంబర్ ఏదేందో దానిలోనే సబ్ట్రాక్ట్ చేయండి. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత సార్ అంటే 4. సో 4 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 30 days అండి. సో 30 days అయితే మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేయాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. A car covers 40% of certain distance at a speed of 20 km/h and the remaining distance at the space of 30 km/h. What is the average speed అని అడిగాడండి. సో యావరేజ్ స్పీడ్ అడిగాడు ఇక్కడ. సో డిస్టెన్స్ అనేది ఇచ్చాడు సార్ అంటే ఎస్. ఎలా సార్ 40% అన్నాడు. సో యావరేజ్ కావాలంటే ఏంటి సార్ అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయితే 2s1s2/s1 + s2గా కన్సిడర్ చేస్తాం. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాకపోతే సార్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది కన్సిడర్ చేయాలి. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఓకే రైట్. మరి ఇక్కడ చూద్దాం. సో టోటల్ ఇక్కడ 40% అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత సార్ 100% బై అందులో 40% అనేది ఎంత స్పీడ్తో వెళ్ళాడు సార్ 20 km/h వేగంతో. మరి రిమైనింగ్ 60 బై ఎంతతో వెళ్ళాడు సార్ అంటే 30 km/h. ఓకే మరొకసారి చూడండి సార్ అంటే సో 2 hours and 2 hours దట్ ఈక్వల్స్ టు 100/4 అండి. సో దట్ ఈక్వల్స్ టు ఎంత సార్ 25 km/h యావరేజ్ స్పీడ్ అనేది అవుతుంది. సో 25 km/h. ఓకే రైట్. వన్ మోర్ చూద్దాం. If sin 90 - x = cos 2x, then what is the value of x? సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సో sin 90 - x, సో దట్ ఈక్వల్స్ టు cos 2x. సో ఇది ఏంటంటే సైన్ కాసే కాబట్టి సో 90 - x - 2x ఈక్వల్స్ టు సో ప్లస్ 2x ఈక్వల్స్ టు 90. సో 90 క్యాన్సిల్ అయిపోతుంది. దీని x ఈక్వల్స్ టు ఎంత సార్ అంటే 0. x ఈక్వల్స్ టు ఎంత 0. ఓకే రైట్. వన్ మోర్. If x equals to √5 + 2, find the x² - 4 √5 అంట. సింపుల్. సో x² x వాల్యూ ఇచ్చాడు ఇక్కడ, x² ఫైండ్ చేద్దాం ఇక్కడ. సో x వాల్యూ వచ్చేసి √5 + 2. x² కావాలంటే √5 + 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది సార్ 5a² అంటే 5 + 4 + 2ab. సో 2 × √5 × 2. సో 9 + 2 × 4 √5. ఓకే రైట్. ఇప్పుడు చూడు అక్కడ సో x² వాల్యూ అంటే 9 + 4 √5 - 4 √5. సో √5 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి 9. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సో విడతీయటం అండ్ ఏం వాడాలి మనం ఏ విధంగా వాడాలి అనేసి సో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సార్ A and B are joining around a park. Circular track with has a perimeter of 1.2 km. They started from the same point at 6 am and return opposite direction. A speed is 5 km/h and B speed is 7 km/h. At what time will they meet అని అడుగుతూ ఉన్నాడు. సో మీట్ ఫర్ ద 5th టైం అంట. ఓకే సో సింపుల్ అండి. సో ఇక్కడ సో 6 గంటలకు స్టార్ట్ అయ్యారు. ఆ డిస్టెన్స్ ఎంత సార్ అంటే సో 1.2 km. సో డిస్టెన్స్ ఇచ్చాడు అక్కడ. సో డిస్టెన్స్ అనేది 1.2 km బై సో వాళ్ళిద్దరు ఏమన్నాడు ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అయితే ఏం చెప్పుకున్నాం సార్ అంటే ఎడిషన్. సేమ్ డైరెక్షన్ అయితే ఏంటి సార్ అంటే మైనస్. ఓకే సో మరి ఇక్కడ ఒకటి 5 km/h ఇంకొకటి 7 km/h. సో 5 + 7 ఈక్వల్స్ టు డిస్టెన్స్ 12/10 ఇంటూ 5 టైమ్స్. సో 12 1 12 10 5 1 5 2 దట్ ఈక్వల్స్ టు 1/2 minute. 1/2 minutes మీన్స్ 30 minutes. సో 30 minutes. సో ఆల్రెడీ మరి 6 AM స్టార్ట్ అయ్యారు. ఇంకో 30 minutes అంటే ఆన్సర్ 6:30 AM ప్లస్ 6
AM, 6:30 AM. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, what is the radian measure of 150 degrees? So pi by 180 degrees. Okay, so pi by 180 into 150 degrees. So 0 0 cancel. So 3 5ల 3 6లు. So that equals to 5 pi by 6 degrees. So 5 pi by 6 degrees. So option A. Okay. సో నెక్స్ట్ వన్, సరే. సో సీజీలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మన యొక్క యాప్లో ఉందండి. సో ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని మీరు విజిట్ చేస్తే సో సీజీఎల్ అనేది టైర్ 1 అండ్ టైర్ 2 రెండు కోర్సులు కూడా మీకు సో 1000 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతూ ఉంది. సో టైర్ 2 కూడా కావాలనుకుంటే కేవలం 1500 రూపీస్కి అయితే అందించడం జరుగుతూ ఉందండి. సో అన్నీ కూడా మీకు 1 lakh బిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈ 1 lakh బిట్స్ అనేది జనరల్ అవేర్నెస్ మరి కంప్యూటర్కి సంబంధించినటువంటి సో బిట్స్. ఇంకా ఎవరైనా సరే యాప్ని విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, కోర్సెస్ చూడండి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్లో మాత్రమే చెప్పడం జరిగిందండి. సో కోర్సెస్ అనేవి సో అర్థమెటిక్ అయినా, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని విజిట్ చేయండి. సో విజిట్ చేసి డెమో వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత సో నచ్చితేనే వాట్సాప్ చేసుకోండి. సో ఎవ్రీడే లైవ్ అనేది మీకు 11 o'clock ఉంటుందండి అండ్ 11:30కి ఒక లైవ్ ఉంటుంది. ఓకే, సో మీకు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.